ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీకంగా దేవాతి దేవుడే మనతో ఒక వాక్కునిచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు కదా దేవుని బిడ్డలారా. మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ఆత్మీకంగా ఉండాలో దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఈ దినం మరి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఈరోజు దేవాతి దేవుడు మనకిస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒక బలమైన వాక్కు. మనం ఎలా జీవించాలి, ఎలా ఆశీర్వదించబడతాం, ఎలా దేవుని కనికరాన్ని పొందుకుంటామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల తన కనికరము తరతరములకు ఉంటుందంట. ఈరోజు నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను బట్టి ఆయన కనికరము, ఆయన దయ, ఆయన ఆశీర్వాదం తరతరములు ఉండబోతుంది దేవుని బిడ్డారా. రెండోదిగా ఆయన పరాక్రమము కలిగిన ఆ బాహువును నీ యొద్దకు పంపించబోతున్నాడు. ఆయన బాహువు ఎన్నో అద్భుతాలను జరిగించింది, ఎన్నో గొప్ప కార్యాలను జరిగించింది. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడానికి ఆయన యొక్క బలమైన బాహువే కారణం దేవుని బిడ్డారా. తన ప్రజల పక్షాన ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. అవన్నీ జరిగించబడడానికి దేవుడు తన హస్తాన్ని పంపించాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, నీవు దయగలిగిన బిడ్డవైతే, నీవు తగ్గించుకోగలిగిన బిడ్డవైతే ఖచ్చితంగా నా హస్తం నీకు తోడుగా వస్తుందని తెలియజేస్తున్నాడు. రెండోదిగా గర్విష్ఠులను ఎదిరించి ఆయన చెదరగొడతానని వాగ్దానం చేస్తూ ఉండగా ఎక్కడ అవిధేయత చూపించక, ఎక్కడ మూర్ఖంగా పనిచేయక, మరి మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకొని దేవుని చేతికి అప్పగించుకుంటూ దేవుడే మనల్ని దీవిస్తున్నాడు, దేవుడే మనల్ని చూస్తున్నాడు, దేవుడే ఆశీర్వదిస్తాడని నమ్మకంగా జీవిస్తే ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ సంతోషకరమైన దినాల్లో కన్యక అయిన మరియను ఆశీర్వదించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవాతి దేవుడే ఈరోజు నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థుడు, నిన్ను దీవించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మరియ స్త్రీల అందరిలో ఆశీర్వదించబడిన బిడ్డ, ఆమెను ధన్యురాలనే విధంగా తరతరములకు దీవెనకరంగా, తరతరములకు ఆశీర్వాదంగా మరి ఆమెను, ఆమె గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈరోజు యోసేపుని హెచ్చించి, యోసేపుని ప్రత్యేకించి మరి అతను నీతిమంతుడుగా ఏ రీతిగా దేవుని యొద్ద నుంచే సాక్ష్యం వచ్చిందో ఒక స్త్రీగా పురుషునిగా ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే మిమ్మల్ని హెచ్చించేవాడు, మిమ్మల్ని ఆశీర్వదించేవాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, హృదయ అంతరంగాన్ని చూస్తాడు. మీ హృదయాన్ని బట్టే మీ దీవెన ఉంటుంది, మీ హృదయ ఆలోచనలు బట్టియే మీ ఆశీర్వాదం ఉంటుంది, మిమ్మల్ని హెచ్చిస్తారు. ఈరోజు మరియను లేకపోతే యోసేపును అనేక తరములు చెప్పుకోవడానికి, హెచ్చించడానికి, వీరు నీతిమంతులు, వీరి ఆశీర్వాదానికి అర్హులు అని చెప్పడానికి గల కారణం వారి హృదయం ఆలోచనలు మంచివి దేవుని బిడ్డరా. తగ్గింపు కలిగిన వారు, లోబడేవారు, దేవుని పనికై ఎంతకైనా వారు తెగించే బిడ్డల కనుకనే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఈరోజు నీకు కూడా దేవాతి దేవుడు నేను ఎలా ఆశీర్వాదం ఇస్తాను, నీ పదవిని బట్టో, జ్ఞానాన్ని బట్టో, నీ తెలివిని బట్టో, లేకపోతే నీకున్న సమస్తాన్ని బట్టి నేను ఆశీర్వదించిన కానీ నా యందు భయభక్తులు గల వారి మీద నా కనికరం ఉంటుంది, నా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఒకటే భక్తిని బట్టి నేను ఆశీర్వదిస్తాడు, నీతిని బట్టి ఆశీర్వదిస్తాడు, ఆయనకు నువ్వు ఇచ్చే విలువను బట్టి నేను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రీతిగా నడుద్దాం, ఈ రీతిగా ముందుకు కొనసాగుదాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలు అన్ని బిడ్డల పట్ల రూఢిపరిచాయా. ఎంతమంది ప్రభా నీతిగా నీ యందు భయభక్తులు కలిగి మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నారో వారి హృదయాన్ని బట్టి వారిని హెచ్చింప చేయండి, వారిని ఉన్నతంగా నడిపించండి, ఉన్నతంగా గొప్ప చేయండి. వారి పట్ల గొప్ప ప్రణాళిక మీరు దాచిపెట్టి వారిని బట్టి తరతరములకు దీవించే విధంగా, దీవెనకరంగా వారి నుంచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి, 10-20 మంది పంపించండి. మరి అనేకులను బలపరచండి. క్రిస్మస్ ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయి. మరి మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ యెహోషువ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ 4 గంటల నుంచి 5 గంటల వరకు గంట మాత్రమే. ఉదయాన్నే లేగుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుని యొక్క గొప్ప కార్యాలను ఈ దినమెల్లా ఉత్సహించి సంతోషించే విధంగా దేవుడు చేయబోతున్నాడు.